అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటి పాట పాడుతున్నాను అనుకున్నారా? ఈ మధ్య ఏంటోనండి, నేను ఏది అనుకున్నా అది జరగట్లేదు. మరి ఇప్పుడు ఏమనుకున్నాను ఏం జరగలేదు అంటారా? అది తెలుసుకోవాలి అంటే మనం వీడియోలోకి వెళ్దామా మరి? యాక్చువల్గా అయితే నేను సాటర్డే నైటే ప్లాన్ చేసుకున్నానండి, సండే రోజు ఓన్లీ వెజ్ చేసుకుందాము అని. ఎందుకంటే పిల్లలకి కొన్ని వీడియోస్ షూట్ చేయాల్సింది ఉంది. సో బిజీగా ఉంటాను కాబట్టి లైట్ ఫుడ్ అనుకున్నాను. బట్ యాక్చువల్గా అదే అయితే జరగలేదు. మా వారు వచ్చి నాకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. మా ఇంటికి ఒక బుల్లి గెస్ట్ వస్తున్నారు, సో లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి అని చెప్పారు. మరి గెస్ట్ అంటే 1-2 ఐటమ్స్ అయితే సరిపోదు కదండి. సో ఖచ్చితంగా నాన్ వెజ్ చేయాలి. అలాగని నాన్ వెజ్లో ఎక్కువ వెరైటీస్ ఏం చేసేయలేదు. నేను సింపుల్గా చేద్దాం అనుకున్నది కాస్త ఇంత పెద్ద లిస్ట్ అయిపోయింది. చూడండి, చికెన్ ఫ్రై చేశాను, గుడ్లు ములక్కాయ చేశాను, నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ చేశాను, జీరా రైస్ చేశాను, రైతా చేశాను. డెజర్ట్స్ అయితే మాత్రం బయట నుంచే తీసుకొచ్చామండి. సో మరి తప్పదు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. పిల్లలు బయట నుంచి పూరి ఇడ్లీ తెచ్చుకున్నారు. ఇంకా యాజ్ యూజువల్గా నేను నా పని అయితే నేను స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ లేచి స్నానం చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నేను పూజ చేసుకునేలోపు మా పిల్లలైతే ఇల్లు మొత్తం సర్దే పనిలో ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, నీట్గా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నారు. బాగా హెల్ప్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా, చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి. సమ్మర్ హాలిడేస్ కదా, సో ఇంట్లో చిన్న చిన్న పనులు నేర్చుకుంటున్నారు. అలాగే నాకు పనుల్లో హెల్ప్ కూడా చేస్తున్నారు ప్లస్ నాకు ఎక్స్ట్రా పనులు కూడా పెడుతున్నారు. ఎక్స్ట్రా పనులు ఏంటి అంటారా? ఏం ఎక్స్ట్రా పనులు పెడుతున్నారో తెలుసుకోవాలి అంటే మరి వీడియో మొత్తం చూసేయాలి కదా. ఇప్పుడే చూస్తే ఏమర్థమవుతుంది? ఇప్పుడు చూస్తే మీకు చక్కగా వాళ్ళు పని చేస్తున్నట్టే ఉంది. కిచెన్లో కూడా చూడండి ఎంత హెల్ప్ చేస్తున్నారో. అక్షర అయితే ఆనియన్స్ అవన్నీ కట్ చేసేస్తోంది. సో ఈ విధంగా నాకు హెల్ప్ చేస్తున్నారు. ఎక్స్ట్రా పని ఏం పెట్టారో లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఎగ్స్ అనేది పెట్టేసి బాయిల్ చేసేస్తున్నాము. నా చిన్న కూతురు అక్షిత చూడండి, స్టవ్ వెలిగించాలంటే ఎంత భయమో. ఇంట్లో ఏ పని చెప్పినా చేస్తుంది, కానీ స్టవ్ దగ్గరికి రావాలి అంటే మాత్రం భయపడిపోతుంది. సో నేనైతే ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను. ఫాస్ట్గా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఒక పక్క ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, ఇంకొక పక్క రిమైనింగ్ కర్రీస్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్ ఎక్కువగా కట్ చేయాలి అనుకున్నప్పుడు నేనైతే మెల్లమెల్లగా చేత్తో కట్ చేస్తే లేట్ అవుతుంది కదండి. సో నా దగ్గర మిక్సర్ ఉందన్నమాట, స్పెషల్గా ప్రీతిది. అందులో వేసేస్తాను ఆనియన్స్. జస్ట్ ఒక 2 to 3 సెకండ్స్లో మనకి కావాల్సినట్టు చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేస్తుంది. చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. జస్ట్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల పని అయితే అయిపోతుంది. ఎక్కువగా ఆనియన్స్ కట్ చేయాలి అన్నప్పుడు నేను డెఫినెట్గా దీన్నే యూజ్ చేస్తాను. నాకు ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ కావాలి. చికెన్ గ్రేవీలోకి కావాలి, ఎగ్స్ కర్రీకి కావాలి, అలాగే రైతా ప్రిపేర్ చేయడానికి బగారా రైస్కి కూడా ఆనియన్స్ కావాలి. చూస్తారు కదా ఎంత చిన్న ముక్కలు కట్ చేసేసిందో. ఫస్ట్ అయితే నేను స్టవ్ అంటించేసి కళాయి పెట్టిస్తాను. ఎగ్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆయిల్ వేసేసి ఆనియన్స్ మునక్కాడలు వేసేసి ఎగ్ కర్రీ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వేరే కర్రీకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ 1 by 1 ఇలా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ కర్రీ వచ్చేసి చికెన్ గ్రేవీ చేయాలి. చికెన్ గ్రేవీ చేయాలి అంటే మసాలా కావాలి, చికెన్ని క్లీన్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. సో ఒక స్టవ్ మీద అయితే ఈ కర్రీ వేసేస్తున్నాను. నెక్స్ట్ చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఈ చికెన్ గ్రేవీ అనేది మా అత్తయ్య గారు చేసే స్టైల్లో చేశాను. నేను చేసే స్టైల్లో కాకుండా మా అత్తయ్య గారు చేసే స్టైల్ అనమాట. నేను అది ఆల్రెడీ వీడియో అనేది మీకు యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వాచ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుని చికెన్ గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ అక్షిత అయితే రైస్ అయితే కడిగేస్తుంది. బగారా రైస్కి ప్రిపరేషన్ అనమాట. సో బాస్మతి రైస్ అయితే క్లీన్ చేసేసి కొంచెంసేపు నానబెట్టుకోవాలి కదా. సో ఈలోపు చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి జీరా రైస్ ప్రిపేర్ చేయాలి. జీరా రైస్ ప్రిపేర్ చేయడానికి సో నెక్స్ట్ కళాయి పెట్టేసుకొని కొంచెం గీ వేసేసుకున్నాను. అలాగే క్యాషు, పచ్చిమిర్చి, జీరా వేసేసి
జీరా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది లాస్ట్ అనమాట. ఆల్రెడీ బగారా రైస్ కూడా కుక్ అయిపోయింది. అన్నీ క్లియర్గా వీడియో తీసి పెట్టలేను కదండి, చాలా లెంగ్తీగా అయిపోతుంది వీడియో. సో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీసి పెట్టాను. సో జీరా రైస్ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, బగారా రైస్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఇంకా ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది. ఎగ్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ రైతా, ఫైనల్గా రైతా కూడా ప్రిపేర్ చేసేస్తే కుకింగ్ మొత్తము కూడా కంప్లీట్ అయిపోయినట్టే. మరి ఏమేమి ఐటమ్స్ చేశానో చూద్దామా అండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు చికెన్ గ్రేవీ, ఎగ్ మునక్కాయ కర్రీ, సాంబార్ అనేది ఈరోజు నేను ప్రిపేర్ చేయలేదు, నిన్న ప్రిపేర్ చేసింది కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నాను. బగారా రైస్ చేశాను, జీరా రైస్ చేశాను, రైస్ ప్రిపేర్ చేశాను, రైతా ప్రిపేర్ చేశాను. మా పిల్లలైతే మ్యాంగో కూడా కట్ చేస్తారు కర్డ్ రైస్లో తినడానికి, చాలా బాగుంటుంది కదా, చాలా ఇష్టం అనమాట. డెజర్ట్స్ అయితే కాజు కట్లీ అండ్ హల్వా తీసుకొచ్చారనమాట. సో డెజర్ట్స్ బయట నుంచే తెచ్చేసాం. లంచ్ అయితే కంప్లీట్ చేసాము. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు అలా రిలాక్స్ అయిపోయి టీవీ చూసాము. లంచ్ చేస్తున్నప్పుడు పిక్స్ ఇక్కడ నేను తీయలేదు. మా ఇంటికి వచ్చిన గెస్ట్కి కొంచెం షై ఎక్కువ, అందుకని నేనేమి పిక్స్ తీయలేదనమాట. కొంతసేపు టీవీ చూసి రిలాక్స్ అయిపోయాము. ఆ తర్వాత నెక్స్ట్ షూట్కి రెడీ అయిపోవాలి కదా. సో వాళ్ళ మ్యూజిక్ కాన్సర్ట్కి సంబంధించిన వీడియో ఏదో వాళ్ళ గురువుగారు పంపించాలని చెప్పారు. ఈవినింగ్ అయిపోయింది. సో వాళ్ళని నేను రెడీ చేసేస్తున్నాను. మ్యూజిక్కి సంబంధించిన వీడియో కాబట్టి ఖచ్చితంగా ట్రెడిషనల్ అటైర్లోనే రెడీ అవ్వాలి. హాఫ్ సారీ వేసుకోవాలి లేదా లెహంగా బ్లౌజ్ అనమాట. సో ఫస్ట్ అయితే వాళ్ళకి తల దువ్వేస్తున్నాను. నాకు కాఫీ టైం అయితే అయిపోయింది. ఈవినింగ్ నేను సండే వస్తే ఖచ్చితంగా నా ఫేవరెట్ అయితే కాఫీ తాగుతానండి. ఇప్పుడు డైలీ నేను కాఫీ తాగట్లేదు, ఐరన్ డెఫిషియన్సీ కదా, కాఫీ టీ తాగకూడదన్నారు. కానీ డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. సండే మాత్రం ఖచ్చితంగా కాఫీ తాగుతూ సండే బుక్ ఫిల్ చేయడం నాకు చాలా హాబీ అనమాట. సో పిల్లలైతే డ్రెస్అప్ అయిపోయారు. ఫైనల్ టచ్ అయితే ఇచ్చేస్తున్నాను. సో మొత్తం రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ షూట్ చేసుకోవడం ఇంకా ఆలస్యం. సో అన్నమాచార్య కీర్తనలు పాడతారు కాబట్టి వెంకటేశ్వర స్వామి పిక్చర్ పెట్టుకొని ఇక్కడ కింద అయితే కూర్చుని పాడతారు. అలా కటిక నేల మీద కూర్చుని పాడలేరు కదండి. సో ఇలా మ్యాట్ వేసి రెడీ చేస్తాను. వాళ్ళది షూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ 7:30 అయిపోయింది. సో నైట్ ఇంకా డిన్నర్ ఏమీ ప్రిపేర్ చేయలేదు. లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అయితే చాలా ఉన్నాయి, ఇంకా ఓపిక కూడా లేదు. అవే అడ్జస్ట్ అవుదామని డిసైడ్ అయిపోయాము. సో డిన్నర్ అయితే అదే చేసేసామన్నమాట. డిన్నర్ కంప్లీట్ అయిపోయాక మా వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అయిపోతూ ఐపీఎల్ మ్యాచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎక్స్ట్రా పని ఏంటి అని అడిగారు కదా. నా చిన్న కూతుర్ని బాస్మతి రైస్ పెట్టమంటే నార్మల్ రైస్ కడిగేసింది. ఆ రైస్ వేస్ట్ అయిపోతుంది కదండి, దాన్ని మళ్ళీ సెట్ దోశల కోసం నేను నానబెట్టాను. సో షూట్ కంప్లీట్ అయిపోయి డిన్నర్ అయిపోయిన తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఫైనల్గా నా నైట్ రొటీన్స్కి వచ్చేసాను. నైట్ నేను చాలా నానబెట్టుకోవాల్సినవి ఉంటాయి. హలీమ్ సీడ్స్ కానీ, బ్లాక్ గ్రేప్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి అంజీరా, బాదము, క్యాషు. అందరికీ మార్నింగ్ లేవగానే తినే అలవాటు ఉంటుంది. వీటితో పాటు అడిషనల్గా నా బ్రేక్ఫాస్ట్ కోసం కూడా నేను ప్రిపేర్ చేసేసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను స్మూదీ రెడీ చేసుకుంటాను. ఇలాగా మొత్తం అన్నీ కూడా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదము, క్యాషు, వీటితో పాటు చియా సీడ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. మా వాళ్ళు అయితే హ్యాపీగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా, ఇదండి నా డే షెడ్యూల్. ఇదంతా కంప్లీట్ అయ్యి బెడ్ టైం అయ్యేసరికి 10:30 అయిపోయింది. సో ఇలా నేను చాలా సింపుల్గా అవుతుంది అనుకున్నది కాస్త చాలా పెద్దగా అయిపోయింది. చూసారు కదండి సండే నా పాటలు ఎలా ఉంది. నచ్చిందా వీడియో మీకు? అన్ని పనులు మేనేజ్ చేసుకోవాలి కదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మీ సపోర్ట్ అయితే చాలా కావాలి. నెక్స్ట్ టైం మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.